నేను ఫ్లిప్కార్ట్లో ఫోన్ హోల్డర్ లేదు బండికి, దానికే బుక్ చేసిన ఫోన్ హోల్డరు వచ్చింది ఇప్పుడే. చూద్దాం ఎలా ఉందనేది. బాక్స్ ఇలా వచ్చింది. బండిలో పోతా వీడియోలు తీయాలంటే కావడం లేదు హోల్డర్ లేకుండా. ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టా, ఇంకొక టైప్ అది హోల్డర్. మరి బాగానే ఉంది, కొంచెం ఘనంగానే ఉంది. ఏదో కంపెనీ ఏదో పోర్టో రోనిక్స్ ఏదో వచ్చింది. దీనికి టైట్ చేసేది అంతే. ఇలా పెట్టి దీనికి స్టిక్కర్ ఇచ్చినాడు. ఇది ఏం అతుక్కుంటే పర్వాలేదు, ఇబ్బందిలే. తిరుగుతుందా ఇదా? ఇట్లా తిరగలేదా? అంతేనేమో. అది స్టాండ్ ఇట్లా ఎట్ట కావాలంటే అది తిరగదేమో. దీన్ని ఇలా పెట్టి లూజ్ చేయాలనా? దీంట్లోకి వేద్దాం. దీంట్లోకి వేసిన తర్వాత ఫ్రీగా పోతుంది. ఇప్పుడు ఫ్రీగా పోయింది. ఇప్పుడు టైట్ చేసేది అంతే. ఇలా టైట్ చేసి, ఓహో సిస్టమ్ బాగుందా? దీన్ని చూడ, ఇలా అదిమితే బటన్ని ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బండిలో సెట్ చేయాలి. ఈ స్టిక్కర్ని పెరికేస్తా ఉందా. ఓం నమ శివాయ. ఈ స్టిక్కర్ని పెరికేస్తాను. దీన్ని తీసి బాగా కట్ చేసినావా? ఇప్పుడు బిగించిన తర్వాత ఇలా ఉంది. ఫోను దీనిపైన పెడితే, దీంట్లో పెట్టినప్పుడు రోడ్డు ఎలా కనిపిస్తుంది? రోడ్డు ఇలా కనిపిస్తుంది. చాలు కదా రోడ్డు. అదేలే, ఇల్లు కనిపిస్తుంది. రోడ్డు తీయచ్చు. కొంచెం ఇట్లా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది అంతే. ఇట్లా తిరుగుతుంది తప్ప క్రాస్ అంతే. రోడ్డు తీసుకోవచ్చు, సైడ్లో తీయలేమా. తర్వాత ఇక్కడికి ఒక కెమెరా, ఇక్కడికి ఒక ఫోన్ హోల్డ్ బిగించాలి. సరే, ఓకే, బాయ్.